అసలే దీనస్థితి, నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఏదో చాలీ చాలని వేతనం కోసం తనకు కరెంటు పని నేర్చుకుని తల్లిదండ్రులకు ఆసరగా నిలవాలని విద్యుత్ శాఖలు తాత్కాలిక ఉద్యోగులను గత 4 సంవత్సరాల క్రితం తీసుకోగా అందులో తాత్కాలిక ఉద్యోగిగా హరీష్ నియమితులయ్యారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన సాంబరి చంద్రశేఖర్, భూలక్ష్మి దంపతులు రోజువారీ కూలీలు కాగా వారి కుమారుడు సాంబరి హరీష్ తాత్కాలిక ఉద్యోగిగా పనులు చేస్తూ జీవిస్తున్నారు. హరీష్ కు కరెంట్ షాక్ తగలడంతో కుటుంబం రోడ్డున పడ్డదని, విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మెట్పల్లి పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. సంబార్ భూలక్ష్మి మా కొడుకు మెట్పల్లి కాడ ఇంట్లో కొట్టి కాడ పనిచేస్తాడు. ఆఫ్టర్ చేస్తే లైన్ మీద ఎక్కించారు. మా కొడుకు కార్లు నడుము పనిచేస్తలేవు. ఇప్పుడు కరెంట్ వాళ్ళు ఎప్పుడు ముందటకు వస్తలేడు. ఆయన 10 డ్యూటీ దిగేటోడు 11:30కు డ్యూటీ ఎక్కిపించిండు. ఆయన లైన్ మీద వేయాలి కదా, నా కొడుకుని ఎక్కిపించి ఈ పని చేసిర్రు. మరి ఎట్లా మాట్లాడుతారో మాట్లాడేది సార్. కొడుకు భార్య పాప ఉన్నది, 14 నెలల పాప. ఆయనకు కార్లు చేతులు పనిచేస్తలేవు. నా కొడుకు జీతం తీసుకుంటే 15,000 ఎక్కించి అది ప్రాణంగా వాటిని సత్య సేవ చేసినా ఉండాలి. న్యాయం చేతులకు రాకపోతే చూపులకు కూడా రాకపోతే అన్నీ అంత బాధ అనిపిస్తుంది సార్. మీరు కూడా ఆ స్థాయి మనుషులు మా స్థాయిలో ఉన్నట్టు ఆలోచించండి సార్. ఇదివరకు ఈ వయసులో 30 ఏళ్ళ కొడుకు ముందుగా ఉన్నారు, ఎంత బాధపడుతుందో తెలుసా. కేవలం వచ్చి ఊరు మాత్రం పక్కన వచ్చి ఆధారం అనుకుంటా మాట్లాడేది అడుగుతున్నాను సార్. ఇక్కడ బాగా లేవాలి, ఒక్కరు కాళ్ళు పట్టుకోవాలి, చెప్పుకుంటే వికారం మాట ఇంటర్ వాకింగ్. మాది మెట్పల్లి మండల్, మెట్పల్లి విలేజ్. సాంబ హరీష్ వాళ్ళ భార్యని. నా పేరు శ్రీహిత. మా పాప చైత్రశ్రీ, 16 నెలలు. ఆయన పోలు మీదకించి వాడి 3 months అయింది. వర్క్ తోటే ఆ రోజు వర్షం బాగా పడి పోల్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి అనేసి వెళ్ళిండు. అప్పటికి 2 పోల్స్ ఎక్కిండు. ఇది లాస్ట్ వన్. ఒక 5 minutes అయితే దిగిపోతుండే. అది కరెంట్ ఎట్లా వచ్చిందో తెలియట్లేదు ఎవరికి. సో దానికి న్యాయం జరగాలి. 2 months హాస్పిటల్లోనే ఉన్నారు. 1 month అవుతుంది ఇంటికి వచ్చి. ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. అయినా అన్యాయమైంది మాకు. న్యాయం కోసం వెళ్తే అన్యాయమైంది. తను పర్సనల్గా డబ్బు తీసుకోలేదు కదా. ఎలాంటి గవర్నమెంట్ కూడా మాకు రెస్పాన్స్ లేదు. ఆ డిపార్ట్మెంట్ సార్స్ ఎవ్వరు కూడా మా దగ్గరికి అడగట్లేదు, రావట్లేదు. మాకు అన్యాయమైంది జరిగింది. న్యాయం కోసం కోరుతున్నాము. న్యాయం జరగాలి. ప్రభుత్వం కూడా మాకు స్పందీకరించాలని కోరుకుంటున్నాము. నా పాప తన ఇప్పుడు స్కూల్ పోతుంది. నాది డిగ్రీ కంప్లీట్ అయింది. ఏదైనా వర్క్ చేయాలనుకున్నా కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి నాది అయింది. సో అంతే. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.